మీరు ఎప్పటి నుంచో తెలంగాణ బీసీ సీఎం కావాలి, బీసీ సీఎం కావాలని ఒక నినాదంతో ఉన్నారు. బీసీ సీఎం అవ్వాలంటే అసలు బీసీలంతా ఐక్యం కావాలా, లేక ఏమైనా వేదికలు ఏర్పాటు చేసుకుని ఎలా చేయాలి? ఒకటే అమ్మా, బీసీ ఉద్యమం అనేది మేము చిన్ననాటి నుంచి వింటాను. కానీ ఆ ఉద్యమం ఇవాళ పీక్ దశకు చేరింది, మామూలు దశకు చేరలే. దాన్ని ఎవ్వడు ఇప్పుడు కాదని లేడు. ఈసారి ఇవాళ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం 3 సార్లు ఉన్నాడు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రులు కూడా అంతటా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి, ఇవాళ స్టాలిన్ బీసీ ముఖ్యమంత్రి, ఒక మంగళ ఆయన అక్కడ ముఖ్యమంత్రి, ఇవాళ మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి, హర్యానాలో బీసీ ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఎస్టీ ముఖ్యమంత్రి, అంతటా కూడా ముఖ్యమంత్రులు స్థాయి కూడా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో ఈసారి బీసీ ముఖ్యమంత్రి అవుడు పక్కా. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఈసారి ఏమన్నా కొత్త పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ పాత వాళ్ళే రావచ్చు? పశ్చిమ బెంగాల్ అయితే ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎవరు రావచ్చు పశ్చిమ బెంగాల్? పశ్చిమ బెంగాల్ బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది. పోతే ఒరిస్సా, అది మన అస్సాం అయితే బీజేపీ గెలుతుంది. మళ్ళీ ఆయన ఇదివరకు ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. పోతే కేరళలో మరి చూడాలి, నువ్వా నేను అన్నట్టు ఉన్నది. తమిళనాడు కూడా మార్పు కోరుతాను, మార్పు ఎంత మటుకు సక్సెస్ అయిందో చూడాలి.